అండ్ అప్పుడు నేను అనుకున్న సినిమా సెండ్ చేసేప్పుడు ముగ్గురు ఉన్నాం కదా, సరేలే రోజుకి ఎంత 2-3 అవర్స్ ఉంటుందండి. అలా లేదండి మాకు. మా లైఫ్ ఎలా ఉందంటే 18 hours to 20 hours కాల్ షీట్. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. మా డైరెక్టర్ గారే కనుక్కున్నారు. అది సరిపోదంటూ ఒక ఇంటర్వ్యూ కోసమే రోజంతా దాదాపు ఒక 3 రోజుల నుంచి రాక్షసులాగా, డైలీ రాక్షసులాగా అనుకోండి, 3 రోజుల నుంచి ఎక్స్ట్రా రాక్షసుడు అనమాట. అలా అయ్యి క్రూని అందరినీ మ్యాక్సిమం 2 hours పడుకునేదానికి పర్మిషన్ ఇస్తున్నాడు పాపం. ఆ 2 hours ఎలా ఉంటుందంటే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇదిగో నేను ఇంకా ఇక్కడ ఉన్నానని చెప్పి మళ్ళీ ఆ కారు ఎక్కొచ్చేయాలి. సో అప్పుడు ఆ 2 hours అలా పనికి వస్తుంది మాకు ఇంట్లో అటెండెన్స్ కోసం. మనోజ్ గారు, సాయి గారు, రోహిత్ గారు, అంటే నేను మీ దగ్గరకు వచ్చి ఈ సినిమా మనం చేస్తాం అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మనం ఫస్ట్ యాక్చువల్లీ ఒక సినిమా అనుకున్నాం. సో 100% మన ఇద్దరు కాంబినేషన్ సినిమా చేద్దాం అనుకున్నాం. సో వాట్ స్టోరీ అనుకున్నప్పుడు మనకి భైరవం కథ సెట్ అవటం. అండ్ ఎప్పుడైతే కథ సెట్ అయ్యి మనోజ్ అన్న, రోహిత్ అన్న ఉన్నాం కల్లా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట ఈ కథకి. గజపతి అన్న అంటే నాకు మనోజ్ అన్న గజపతి అన్ననే కనిపించాడు. నేను రోహిత్ అన్న ఆ వరద అంటే అన్న క్యారెక్టర్ ఎంత బాగా చేస్తున్నాడు. మనం ఆ రోజు బ్రిక్స్ దగ్గర ఆ రోజు ఆ సీన్ లో అన్న ఎంత ఎక్స్ట్రాడనరీ చేశాడంటే క్లాప్స్ పడకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. మట్టుకి అంటే ఒక బ్రేక్ చేస్తాను కదా, చెప్పక ముందే సాయి గారు క్లాప్స్ కొట్టేసాను. కట్ కూడా చెప్పలేదు నేను. ఆ డైలాగ్ మీరు క్లాప్స్ కొట్టేసాను. అయిపోయింది మొత్తం యూనిట్ మొత్తం క్లాప్స్. అంటే ఇంకా అసలు ఆ సీన్ వాజ్ అన్న అలా ఓన్ చేసుకున్న ఆ సీన్ చేసిన విధానం ఎక్స్ట్రాడనరీ పేరు. ఈ సినిమా తర్వాత అన్నకి ఇంకెన్ని క్యారెక్టర్లు వస్తాయో, అన్న కోసం కొత్త క్యారెక్టర్ రాస్తారని నా గట్టి నమ్మకం. డెఫినెట్లీ షూర్.